పాకిస్తాన్లో తాలిబాన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు సహా 24 మందికి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఆఫ్ఘన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో శనివారం ఉగ్రవాది పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్పై దూసుకెళ్లాడని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తదుపరి చీఫ్గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. 1989 పంజాబ్ క్యాడర్కు చెందిన ఆయన జూలై 1న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత రా చీఫ్ రవి సిన్హా పదవి కాలం జూన్ 30న ముగియనుండడంతో తదుపరి అధిపతిగా పరాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో సరికొత్త రికార్డు సృష్టించారు. WTCలో 10వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. 50 మ్యాచ్ల్లోనే హెడ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. విండీస్తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ బ్యాటర్ ఈ ఫిట్ అందుకున్నాడు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్న ఎన్నికల సంఘం తాజాగా ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా బీహార్లో 6 మున్సిపల్ కౌన్సిళ్లకు జరిపిన ఎన్నికల్లో దీన్ని అమలు చేశారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఏఐబి డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగేందర్కు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై నాగేశ్వరరావు ఏసీపీ సిసిఎస్ సైబరాబాద్, ఆకుల చంద్రశేఖర్ ట్రాఫిక్ ఏసీపీ మహేశ్వరం, సంపత్ కుమార్ ఏసీపీ కమాండ్ కంట్రోల్ రాచకొండకు బదిలీ అయ్యారు. దక్షిణ ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షేక్ సరాయ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వాన కారణంగా బీఆర్టీ రోడ్డు దెబ్బతినడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీదకు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సురక్ష 360 కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి అన్నారు. సాంకేతికత వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందంజలో ఉందని ప్రశంసించారు. మోడల్ పోలీస్ స్టేషన్లు జిల్లా మొత్తం విస్తరించాలని, సురక్ష యాప్, సురక్ష డివైజ్ల వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని అన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మహాన్యూస్ టీవీ ఛానల్పై దాడి ఘటన నేపథ్యంలో ఛానల్ కార్యాలయాన్ని వివిధ పార్టీల నేతలు సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ నేత నారాయణ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావుతో పాటు భాజపా నేతలు సందర్శించారు. ఈ ఘటనను మంత్రి పొన్నం ఖండించారు. ఇది హేయమైన చర్య అన్నారు. దాడి ఘటనలో ఛానల్ కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కిటికీలు, కార్లను పొన్నంతో పాటు ఇతర నేతలు పరిశీలించారు. మరోవైపు ఛానల్ కార్యాలయంపై దాడి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.